హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసుకోవాలి. ఈ క్యాప్సికమ్ లోపలుండే గింజలు అలాగే ఈ తెల్లగా ఉన్న ఈ పార్ట్ని కూడా మనంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు కొద్దిగా వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే టేస్ట్ మారిపోతుంది. చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేద్దాము. ఒక ఉల్లిపాయని మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాము. ఆనియన్ వేద్దాము. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని ఇందులో వేయాలి. ఈ క్యాప్సికమ్ పీసెస్ని బాగా ఎక్కువగా మగ్గించేయకూడదు, ఎక్కువగా ఫ్రై చేయకూడదు. జస్ట్ 1 or 2 minutes మనం లైట్గా ఫ్రై చేసి రైస్ వేసి కలుపుకోవాలి. జస్ట్ 1 minute పాటు మనం ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేయాలి. మనం ఇంచుమించుగా 150 grams ఆఫ్ రైస్ని దీనికి యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదా. సో లో ఫ్లేమ్లో ఈ క్యాప్సికమ్ పీసెస్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకుందాము. పెప్పర్ పౌడర్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని సపరేట్గా బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ.